హలో అందరికీ అందరు ఎలా ఉన్నారండి? హోప్ ఎవరీవన్ ఈస్ డూయింగ్ గుడ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ డిస్కవరీస్ వరల్డ్. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసేసరికి స్పెషల్ చికెన్ ఫ్రై. మనం రెగ్యులర్గా చికెన్ ఫ్రై చేసుకుంటానే ఉంటాం, కొంచెం నోటికి టేస్టీగా అండ్ కొంచెం స్పెషల్గా తినాలి అనిపిస్తే సో ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. ఎలాగో నా ఛానల్ని అయితే విజిట్ చేశారు కదా, నా ఛానల్ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రెసిపీ వచ్చేసరికి కొత్తిమీర కోడి వేపుడు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి నేనైతే ఇక్కడ 1 kg చికెన్ని నీట్గా వాష్ చేసి ఫస్ట్ సాల్ట్ వాటర్లో నానబెట్టిన తర్వాత నీట్గా క్లీన్గా వాష్ చేసి పక్కన పెట్టుకున్నానండి. అండ్ వీటిలోకి ఇప్పుడు నేను పసుపు 1/2 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పౌడర్ 1 టీ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీరా 1 టీ స్పూన్ అండ్ అలాగే గరం మసాలాని 1/2 టీ స్పూన్ అయితే తీసుకున్నాను. అండ్ అలాగే 1 ఇంచ్ అల్లం, 7 పచ్చిమిరపకాయలు, 4 ఎండు మిరపకాయలు కూడా తీసుకున్నాను. అండ్ దీంతోపాటు ఒక చిన్న కట్ట పుదీనా అండ్ అలాగే ఒక చిన్న కట్ట కొత్తిమీర అండ్ దాంతోపాటు ఒక చిన్న కట్ట పాలకూర. స్పెషల్ రెసిపీలోకి ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి ఒక 7 to 8 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న సైజు తెల్లుల్లిపాయల గడ్డ అండ్ అలాగే 50 grams వరకు జీడిపప్పు, ఒక గుప్పెడు కరివేపాకను అయితే తీసుకున్నానండి. ఫస్ట్ చికెన్ అయితే సాల్ట్ వాటర్లో ఒక 15 to ½ an hour దాకా అయితే నానబెట్టాలన్నమాట. దాని తర్వాత చికెన్ని వాష్ చేసి దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు అండ్ ఉప్పు వేసి వాటర్ యాడ్ చేయకుండా ఒకసారి కలుపుకొని స్టవ్ మీద పెట్టుకోవాలండి. చికెన్ ఉడికే కొద్దీ మనకి చికెన్లో నుంచి వాటర్ అనేది ఊరుతుందన్నమాట. సో ఈ ఊరిన వాటర్ మొత్తం డ్రై అయిపోయేదాకా మనం చికెన్ అయితే కుక్ చేసుకోవాలన్నమాట. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా మనం అయితే చికెన్ని కుక్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ప్యాన్లోకి ఫ్రై కోసం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని దాంట్లోకి తెల్లుల్లిపాయలు, ధనియాలు అండ్ అలాగే కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, జీడిపప్పుని యాడ్ చేసి వీటిని అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి. వీటిని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే పుదీనా, కొత్తిమీర అండ్ పాలకూరని అయితే యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి అయితే పసుపుని యాడ్ చేసుకుంటున్నానండి. పసుపుని యాడ్ చేసిన తర్వాత వీటిని అయితే బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇందులో నుంచి మనకు వాటర్ అనేది ఊరుతుంది. ఆ వాటర్ మొత్తం డ్రై అయిపోయేదాకా మనం దీన్ని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. సో చూసారు కదా, ఇక్కడ వాటర్ అనేది ఏం లేదు. సో ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్న దాన్ని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని దీన్ని అయితే స్మూత్గా ఒక ఫైన్ పేస్ట్ అయితే ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు అదే ప్యాన్లో 50 grams వరకు ఆయిల్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి పచ్చిమిరపకాయలు అండ్ అలాగే మనం తీసుకున్న అల్లం ఉంది కదా, అల్లంని తురుమేసుకున్నాము అండ్ అలాగే ఎండు మిరపకాయలు, కరివేపాకేసి దూరగా వేయించుకున్న తర్వాత కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి. దాని తర్వాత ఇందాక మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని యాడ్ చేసి దాంట్లోకి 1/2 టీ గ్లాస్ వరకు వాటర్ని అయితే యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేసిన తర్వాత అది కొంచెం పచ్చివాసన పోయి దాంట్లో నుంచి ఆయిల్ బయటకు వస్తుంది అన్నప్పుడు దాంట్లో పసుపు, జీరా పౌడర్ అండ్ అలాగే ధనియాల పౌడర్ యాడ్ చేసి అండ్ అలాగే కొంచెం సాల్ట్ని యాడ్ చేసి దీన్ని అయితే బాగా మిక్స్ చేసుకోవాలండి. దాంట్లో నుంచి ఆయిల్ బయటకు వచ్చేదాకా మనం దీన్ని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. వన్స్ ఆయిల్ బయటికి రావడం స్టార్ట్ అయిన తర్వాత దీంట్లోకి మనం ఇందాక ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకొని ఆ మసాలా మొత్తం చికెన్ పౌడర్కి పట్టించేలాగా బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత దాంట్లో లాస్ట్కి ఇక స్టవ్ ఆఫ్ చేస్తామన్నప్పుడు కసూరి మేతి, గరం మసాలా అండ్ అలాగే 50 grams వరకు బటర్ని అయితే యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలండి. మిక్స్ చేసిన తర్వాత ఒక 1 to 2 minutes అయితే దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. అంతేనండి, చాలా ఈజీగా అండ్ సింపుల్గా. ఎప్పుడైనా కొంచెం వెరైటీగా తినాలనిపించినప్పుడు ఇలా అయితే ప్రిపేర్ చేసుకోండి. మన కొత్తిమీర కోడి వేపుడు అనేది రెడీ అయిపోయిందనమాట. సేమ్ రెస్టారెంట్ స్టైల్ అయితే మీరు ఎంజాయ్ చేయొచ్చు. మీరు కూడా ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకైతే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డైలీ డిస్కవరీస్ వరల్డ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.